హల్లెలూయా. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో ఇంబవలు వేచిందును, యేసు రాజాని భవనములో ఇంబవలు వేచిందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. 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 రాజాని భవనములో రేయింబవళ్ళు వేచి ఉంటును, యేసు రాజాని రేయింబవళ్ళు వేచి ఉంటును. చోట సమకూర్చి ఆయన ఆరాధించడానికి మనల్ని ప్రేమించిన ప్రభువుని బట్టి మరొకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనకు రక్షణ ఇచ్చిన యేసయ్యను బట్టి గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. మనుషుల ప్రేమ కేవలం స్వార్థపూరితమైంది, యేసయ్య ప్రేమ నిస్వార్థమైంది. ఆమేన్, ఆమేన్. మన దగ్గర నుండి ఏది ఆశించకుండా మన కొరకు తన ప్రాణం పెట్టిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేన్. మనుషులు మనల్ని ప్రేమిస్తే మన దగ్గర నుండి ఏదో ఒకటి ఆశిస్తారు, అవునా? మనుషులు మన మీద ప్రేమ చూపిస్తే ఖచ్చితంగా వారికి ఏదో ఒక మరి స్వార్థం ఉంటుంది, ఏదో ఒకటి మన దగ్గర నుండి కోరుకుంటారు. మానవుల యొక్క ఆలోచనలు సర్వసాధారణంగా ఎలా ఉంటాయంటే, మరి మనందరికీ తెలుసు ఒక మాట, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. ఇది మానవుల యొక్క అభిప్రాయం, మనుషుల యొక్క ప్రేమలు ఇలా ఉంటాయి. కానీ యేసు ప్రభు నువ్వు నాకు ఏమిస్తావు అని అడగకుండానే ఆయన ప్రాణాన్ని మనకి ఇచ్చేశాడు. ఆమేన్. బంగారాన్ని కోరుకోలేదు, డబ్బులు కోరుకోలేదు, ధనాన్ని కోరుకోలేదు. యేసయ్య అడిగింది ఒక్కటే, నీ కొరకు నా ప్రాణం ఇస్తున్నాను, నీ హృదయం నాకు ఇవ్వు. స్తోత్రం, హల్లెలూయా. చిన్న విషయాలకు కూడా మనుషులు స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఏమిస్తాడా, అవతల వ్యక్తి దగ్గర నుండి ఏం దొరుకుతుందా, స్వార్థపూరితమైన ప్రేమలు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి నేను ఒక పుస్తకంలో చిన్న జోక్ చదివాను, చాలా నవ్వు వచ్చింది ఆ జోక్ చదివితే. కొత్తగా పెళ్ళైన ఒక జంట భర్త భార్యను అడుగుతున్నాడు, ఏమేమి ఫస్ట్ పుట్టినరోజు కదా, పెళ్ళైన తర్వాత నాకేం గిఫ్ట్ ఇస్తావు అని అడిగాడట. ఏం కావాలో చెప్పండి అందంట. వెంటనే అన్నాడట, నాకు ఒక రింగ్ ఇస్తావా అన్నాడంట. తడుముకోకుండా చెప్పిందట, రింగ్ ఇస్తానండి కానీ ఫోన్ ఎత్తకండి, బ్యాలెన్స్ లేదని. ఏ రింగ్ ఇస్తుందంట, ఫోన్ రింగా. ఏమంటే మనుషుల ప్రేమల్లో ఇంత స్వార్థం కనపడుతుంది. మనుషుల ప్రేమల్లో తడుముకోకుండానే సమాధానాలు వచ్చేస్తాయి. ఎక్కడ తప్పించుకుందామా, ఎక్కడ మన దగ్గర నుండి లాభం ఆశిస్తాడా, మనమే లాభం పొందాలి కానీ ఎదుటి వారు లాభాలు పొందడానికి వీలు. ఇది మానవ నైజం. కానీ యేసు ప్రభు వారి యొక్క ప్రేమను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిత్య నరకాగ్నికి పాలు కావలసిన మనలను ఆయనతో కూడా కూర్చోబెట్టుకోవాలని ఒక చక్కటి ప్రేమ. ఆ ప్రేమ కోసం దేవుడే భూమి మీదకి దిగివచ్చి మనుషుల్లో మనిషిగా మారి మనకు అర్థమయ్యేటట్టు విషయాలన్నీ చెప్పి మన కొరకు సిలువలో మరణించి తన ప్రాణాన్ని అర్పించి సంపూర్ణమైన ప్రేమను కనపరిచి మనలందరినీ ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. చప్పలు కొట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అలాంటి ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనకు దేవుడు మన కోసం సమస్తాన్ని అప్పగిస్తే, సమస్తము ధారపోస్తే, ఆయన కొరకు మనకు ఉండాల్సిన ఒక ఆలోచన. దేవుడు మన కొరకు అన్ని ఇచ్చాడు, మనం దేవుని కొరకు ఏమి ఇస్తున్నాం? దేవుడు మన కొరకు సమస్తాన్ని ధారపోసేశాడు.
ఇదే ప్రశ్న ఈ రోజున మీ మధ్యలో నుంచుని మాట్లాడటానికి కారణం, కొంచెం కాన్సన్ట్రేషన్గా వినాలి, అందరూ నా వైపు చూడాలి. ఈ రోజున మీ మధ్యలో నిలబడి ఇలా ప్రసంగం చేయడానికి కారణం ఇదే ప్రశ్న. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ఊరిలో ప్రభువు నన్ను అడిగాడు. ఇదే ఊరిలో చదువుకోవడానికి వచ్చాను. దేవుని యొక్క సన్నిధిలో ఒక రోజున అనుకోకుండా స్టూడెంట్స్ని కూర్చోబెట్టి వాక్యం చెప్పాల్సి వచ్చింది. ప్రభు ప్రేమను గురించి మొట్టమొదటి ప్రసంగం భీమవరంలోనే కొద్దిమంది స్టూడెంట్స్ మధ్య పంచుకున్నాను. ఆ వర్తమానం నన్ను తాకింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లారుజామున ప్రభు మాట్లాడిన మాట, జ్యోతిరాజు, నా ప్రేమను గురించి ఎంత వివరించావయ్యా, నా ప్రేమ గురించి ఎంత బాగా చెప్పావు. యవనస్తులందరూ కన్నీరు గార్చారు, ప్రార్థన చేశారు. నిన్నో మాట అడుగుతున్నాను, నిన్ను ఇంతగా ప్రేమించాను కదా, నా కోసం నువ్వేం చేస్తావు? నీ కొరకు ప్రాణం పెట్టినంత ప్రేమ చూపించాను కదా, నువ్వు నా కోసం ఏం చేస్తావు? ఈ ఒక్క ప్రశ్న నా జీవితాన్ని మార్చేసింది. ఏం చేయగలనో ఆలోచించాను, ఏం చేస్తే ప్రభువును సంతోషపెట్టగలనో ఆలోచించాను, ఏం చేయటం ద్వారా దేవుడు తన ప్రేమను నాపై చూపించిన దానికి నేను కృతజ్ఞత తీర్చుకోగలనో ఆలోచించాను. అది చేయటం ప్రారంభించాను. ఈ రోజున ఎక్కడో ఉండవలసిన వ్యక్తిని పట్టుకొచ్చి దేవుడు ఎక్కడో పై స్థానంలో పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీకు కూడా ఆ కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. భారతదేశం 67 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి చేతుల్లో బానిసత్వపు నీడలో నలిగిపోతున్నప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన భారతీయులు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ యొక్క పోరాటంలో ఎంతో మంది మన కోసం తెగించి అడుగులు ముందుకు వేశారు. దేశానికి స్వాతంత్రత తీసుకొచ్చారు. 67 సంవత్సరాలుగా స్వాతంత్రాన్ని జరుపుకుంటూ ప్రతి ఆగస్టు 15వ తారీఖుని జెండా ఎగరవేస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంతోషంగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకుంటూ మనందరూ దేశాన్ని గురించి గర్విస్తున్నాం. అయితే ఒక క్రైస్తవుడిగా మన దేశము పట్ల మనకు ఉండాల్సిన అవగాహన ఎలాంటిదో ఆలోచన చేయాలి. మన భారతదేశాన్ని గురించి జెండా ఎగరేసిన ప్రతిసారి మనం కూడా సల్యూట్ కొట్టి జనగణమన పాడి నమస్కారం చేసి దేశం ఎంత గొప్పదో అని మన దేశ ప్రధానులను మంత్రులందరూ జ్ఞాపకం చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుందా? లేకపోతే ఈ దేశాన్ని గురించిన ఏదైనా ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ఒక అవగాహన, ఒక ఆలోచన కలిగి మనం జీవిస్తున్నామా? ఉదయకాల సమయం ఒక ప్రశ్నగా మారాలి. దేశానికి నాకు సంబంధం ఏంటంటే, దేశంలో మనం ఒక భాగం, మనదే ఈ దేశం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన దేశం. అన్ని వనరులు ఇచ్చాడు, కావలసిన ప్రతిదీ ఇచ్చాడు, అన్ని చక్కగా అనుభవిస్తున్నాం. ఈ దేశంలో నివసించడానికి దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఒక క్రైస్తవుడిగా మన దేశంలో మనం జీవిస్తున్నప్పుడు మన దేశాన్ని గురించినటువంటి ఆలోచన, మన దేశాన్ని గురించిన అవగాహన, దేవుని పట్ల కలిగినటువంటి ప్రేమతో ఎలాంటి అవగాహన కలిగి ఉన్నామో మనం ఆలోచన చేయాలి. దేశానికి స్వతంత్రం వచ్చి 67 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు నాకు జీవం ఇచ్చాడు, నాకు కావలసినవన్నీ ఇచ్చాడు, ఇంకా దేశం రక్షణ పొందాలి, ఆయన అయిపోవాలనే భారం ఎందుకు అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరు కూడా మనం కలిగి ఉండాలి. దేశానికి స్వతంత్రత వచ్చి 67 సంవత్సరాలు అయిపోయిందని చెప్పుకుంటున్నాం. స్వతంత్రత వస్తే ఖచ్చితంగా ఒకటి రావాలి. అదేంటి తెలుసా? సంతోషం రావాలి. స్వతంత్ర దినోత్సవం రోజున ఏమొస్తుంది చెప్పండి? ఆగస్టు 15 రోజున ఎవరు మొఖాలు చూసినా ఎలా ఉంటాయి? సంతోషంగా ఉంటాయి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చాలా చక్కగా చెప్పేసుకుంటాం, నవ్వేసుకుంటాం, ఎక్కడో ఆనందం. ఆ చరిత్ర అంతా చెప్తున్నప్పుడు ఎంత చరిత్ర కలిగిన దేశం అన్నది అని చెప్పి చాలా సంతోషాన్ని కలిగి ఉంటాం. నిజమే, స్వాతంత్రతలో ఉన్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే సంతోషం. ఎక్కడ స్వాతంత్రత ఉందో అక్కడ ఏముంటుంది చెప్పండి? సంతోషం ఉంటుంది, ఖచ్చితంగా సంతోషం ఉంటుంది. అయితే ఒక మాట, 67 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చి సంవత్సరం స్వాతంత్రత వచ్చిందని సంవత్సరానికి ఒకసారి సంతోషపడుతున్న మనము ఒక్క మాట ఆలోచన చేయాలి. నిజమైన సంతోషం భారతదేశంలో ఉందా? నిజమైన సంతోషం ఒక వ్యక్తికి ఉందా? ఈ రోజున భారతదేశంలో నడుస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి భయం లేకుండా రోడ్డు మీద నడవగలుగుతున్నాడా? నిజమైన ఆనందాన్ని దేశము పొందుకునే జీవించగలుగుతుందా? ఆలోచన చేయాలి. నిజమైన సంతోషం ఉందండి? ఆగస్టు 15 జెండా ఎగరేయడానికే సంతోషంగా వెళ్తారు. 16వ తారీఖున రోడ్డు మీద నడిచేవాడికి భయం. 16వ తారీఖున ఒంటరిగా వెళ్ళి స్త్రీలకు భయం. ఎవరు వచ్చి గొలుసులు ఎత్తుకెళ్ళిపోతారా? ఎవరు మర్డర్ చేసేస్తారా? ఎవరు చంపేస్తారా? ఎవరు యాసిడ్ పోసేస్తారా? ఎవరు హత్యలు చేసేస్తారా? ఎక్కడ మానభంగాలు జరిగిపోతాయా? ఎవరు దోపిడీకి గురైపోతారా? ఎవరెవరిని చంపేస్తారా? ఈ రోజున మానవ జాతి భయం గుప్పెట్లో జీవితాన్ని గడుపుతుందని చెప్పడానికి సందేహమేమీ లేదు.
ఇది నిజమైన స్వాతంత్రత అని చెప్పాలా? ఆగస్టు 15 దేశానికి వచ్చిన స్వాతంత్రత ఇది నిజమైన స్వాతంత్రతేనా? మనిషికి స్వాతంత్రత లేకుండా రోడ్డు మీద భయం గుప్పిట్లో నడుస్తున్న ఈ పరిస్థితులను ఆలోచన చేస్తుంటే ఇది నిజమైన స్వాతంత్రత అని మనకి ఎలా తెలుస్తుంది? ఇది ఎలా నమ్మగలం? దీన్ని ఎలా ఒప్పుకోగలం? ఆలోచన చేయండి. ఏ ఒక్క వ్యక్తి కూడా శాంతియుతంగా ప్రయాణాలు చేసే పరిస్థితులు లేవు. ఎక్కడ బాంబులు పేలిపోతాయా? ఎవరు చచ్చిపోతారా? ఏ ప్రమాదాలు అయిపోతాయా? నిజమే, దేవుని బిడ్డలారా, స్వాతంత్రతలో సంతోషం ఉంటుంది. కానీ స్వాతంత్రత పొందిన ఈ దేశంలో సంతోషం లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే మట్టికి స్వాతంత్రత వచ్చింది కానీ మనిషి జీవితాలకి స్వాతంత్రత రాలేదు. 67 సంవత్సరాల క్రితం మనం పొందుకున్నది ఏంటంటే ఈ నేల. 67 సంవత్సరాల క్రితం మనం అనుభవించింది, పొందుకున్నది ఏంటంటే ఈ భూమి. భారతదేశంలో ఈ నేలకు స్వాతంత్రత వచ్చింది కానీ ఇంకా మనుషుల మధ్య స్వాతంత్రత రాలేదు. మనుషులు ఇంకా భయం మధ్యలో బ్రతుకుతున్నారు, వేదన మధ్యలో బ్రతుకుతున్నారు, క్రూరుల మధ్య బ్రతుకుతున్నారు. ఏ మనిషిని నమ్మలేని పరిస్థితి, ఏ మనిషిని కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి. నిన్న మా సోదరుడు ఒక ఆయనకి 10 రోజుల క్రితం ఒక బాబు పుట్టాడు. ఆయన దర్శించడానికి హాస్పిటల్కి వెళ్తే ఆయన చెప్తున్నాడు, భయంగా ఉంటుందన్న హాస్పిటల్లో. ఎందుకనంట? పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారంట. హాస్పిటల్లోకి వచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారంట. 20,000కి 30,000కి అమ్మేసుకుంటున్నారంట పిల్లల్ని. అందుకని ఎవరో ఒకరు వస్తున్నారన్నా. మరి దీనికి పరిష్కారం, మనిషికి స్వాతంత్రత వచ్చేది ఎప్పుడు వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి. ఎప్పుడు వస్తుందంటే ఈ హత్యలు చేసేవాళ్ళు, కూనీకోర్లు, లేకపోతే జగడలాడేవాళ్ళు, ఈ అల్లరి చేసేవాళ్ళు, త్రాగుబోతులు, ఈ యాసిడ్లు పోసేవాళ్ళు, బాంబు దాడులు చేసేవాళ్ళు, ఎవరైతే దేశానికి కీడు కలిగించే మనుషులు ఉన్నారో వారందరూ మారిపోతే అప్పుడు దేశానికి స్వాతంత్రత వస్తుంది. ఆమేన్. అప్పుడే నిజమైన స్వాతంత్రత, అప్పుడే ఒక నిజమైన సంతోషంతో రోడ్డు మీద తిరగగలిగే పరిస్థితి, అప్పుడే నిజమైన ఆనందం. చిన్నపిల్లలను పాడు చేసేస్తున్నారండి. నిన్న పేపర్లో చదివాను, 3వ తరగతి అమ్మాయిని పాడు చేశాడట ఒక పెద్దోడు. ఎంత ఘోరమైన పరిస్థితి! ఏది స్వాతంత్రత? మనుషుల్లో నిజమైన సంతోషం ఏది? నిజమైన ఆనందం ఏది? నిజంగా స్వాతంత్రంగా ఒక సంతోషకరమైన వ్యక్తిగా తిరగలుగుతున్న పరిస్థితి ఏది? అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఇచ్చిన ఒక వర్తమానం ఏంటంటే మట్టికి కాదురా రావాల్సింది స్వాతంత్రత. ఎవరికి రావాలి స్వాతంత్రత? మనిషికి రావాలి. అందుకే గురజాడ అప్పారావు గారు అన్నాడు, ఈ ఉద్దేశం ఏమో తెలియదు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మట్టికి స్వాతంత్రత వచ్చిందని ఊరికి సంబరపడకండి. మనిషికి స్వాతంత్రత రాకపోతే ఈ భూమి మీద సంపాదించుకున్న భూమి మీద నిజమైన సంతోషాన్ని అనుభవించలేం, ఆనందాన్ని అనుభవించలేం. కాబట్టి మనుషులు మారితే, క్రూరులు మారితే, హత్యలు చేసేవాళ్ళు మారితే, మానభంగాలు చేసేవాళ్ళు మారితే, పనికి మాలిన జీవితాన్ని విడిచిపెట్టగలిగితే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రత వస్తుంది అనేటువంటి అంశాన్ని ఈరోజు ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ఎలా మారడం? వీళ్ళందరూ మారటం ఎలా? ఏ రీతిగా వీళ్ళందరినీ మనం మరి ఒక భారతదేశము ఆరోగ్యవంతమైన దేశంగా, భారతదేశము నిజమైనటువంటి స్వాతంత్రత కలిగిన దేశంగా మనం చూడగలిగేది ఎప్పుడు? ఎలా మార్చబడతారు వీళ్ళందరూ అని అంటే ప్రభువు చెప్పిన ఒకే ఒక మాట, సత్యము మిమ్మును స్వాతంత్రులుగా చేయను. స్తోత్రం కలుగును గాక. సత్యము, సత్యం అంటే ఎవరు? ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఒక మాట, దుర్మార్గుడు దుర్మార్గతను విడిచిపెట్టడానికి ఈ లోక సంబంధమైన కౌన్సిలింగ్లు పనికిరావు, ఈ లోక సంబంధమైన మాటలు పనికిరావు. బానిసత్వపు నీడలో ఏ బలహీనత చేత నలిగిపోతున్నావో, డ్రగ్ ఎడిక్ట్ అయిపోయావా, త్రాగుబోతుగా మారిపోయావా, వ్యసనాలకు లోనైపోయావా, ఇది చేయకుండా ఉండలేకపోతున్నానండి అనేటువంటి భయంకరమైనటువంటి ఏదో ఒక చెడుగు నీలో పెట్టుకొని ప్రాణాలు బలిచ్చుకోవడానికి కూడా వెనకాడిన పరిస్థితుల్లో ఉన్నావా? మనుషులు చంపేసుకుంటున్నారు ఈ రోజున. నిన్నగాక మొన్న ఏలూరులో జరిగిన సంగతి, అబ్బాయి 9వ తరగతి, అమ్మాయి 10వ తరగతి, ఇద్దరు ప్రేమించుకున్నారట. అర్థమైందండి? అబ్బాయి 9వ తరగతి, అమ్మాయి 10వ తరగతి, ఇద్దరికి పెళ్లి చేయనన్నారని ఇద్దరు రైలు పట్టాల మీదకి ఎక్కేశారు. ఇద్దరు చచ్చిపోయారు. 3 రోజులైంది. ఏంటి భయంకరమైనటువంటి దారుణాలు? ఎందుకు ఈ క్రూరత్వం? ఎందుకు మనిషిలో ఉన్నటువంటి పైశాచికత్వం పోవడం లేదు అని ఆలోచన చేస్తే ఒకే ఒక కారణం, సత్యమయ్యున్న యేసు ఎవరిలో ఉంటే వారి జీవితాల్లో నిజమైన స్వాతంత్రత కలుగుతుంది. చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రోజున లోకము
భయంకరమైన కార్యాలకు ఎంజాయ్ చేస్తుంది బయట. సత్యం పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది నిన్ను. సత్యమైన యేసు ప్రభు క్రూరుల కంటే, అన్యాయస్తుల కంటే, హత్యలు చేసేవాళ్ళ నుండి వేరుపరిచి ఒక నిజమైన స్వాతంత్రత కలిగిన వ్యక్తిగా మనల్ని పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. ఈరోజు జరగాల్సిన స్వాతంత్రత ఎక్కడుందంటే ఆ రోడ్డు మీద తిరిగి ఆ మర్డర్లు చేసేవాళ్ళు, హాని చేసేవాళ్ళు అందరూ కూడా ఈ లోపలికి వచ్చేస్తే నిజమైన స్వాతంత్రత కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ద్వారా నిజంగా మార్చబడుతున్నారని సువార్తన ఈ ప్రకటనలో, ఈ టీవీ వర్తమానాలు, బయట క్రూసేడ్లు, బయట సంఘాలు కట్టడం దేనికి? మత ప్రచారం కాదండి. ఇది ఒక మనిషిని మార్చడానికి. యేసుకు తప్ప మరి ఎవ్వరికి కూడా మనిషి లొంగడు. యేసు ప్రభు దగ్గరకు వస్తే సత్యాన్ని గ్రహించగలుగుతాడు. యేసు ప్రభు దగ్గరకు వస్తే బ్రతకడం నేర్చుకోగలుగుతాడు. అందుకనే ఇంతమంది రోజు రోజుకి వారి జీవితాలు సమర్పించుకొని దేవుని కొరకు బయటికి వెళ్ళి దేశం కొరకు ప్రార్థించి, దేశం కొరకు విజ్ఞాపన చేసి, వారు ధనాన్ని ఖర్చు పెట్టి ఇంకా భయంకరమైన ప్రజల కొరకు పడుతున్న ప్రయాసకు కారణం ఇదే. యేసు దగ్గరకు తీసుకొస్తే ప్రజల్లో మార్పు వచ్చేస్తుంది. ఎన్ని అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి మనకు తెలుసు కదా. ఎన్నో సాక్ష్యాలు వింటాం. మా దగ్గర 3 మంది సాక్ష్యాలు ఉన్నాయి. ఇదివరకు 5గురిని చంపేశాడు ఒక ఆయన. 5గురిని చంపేశాడు, జైలుకి వెళ్ళిపోయాడు. కఠినమైన శిక్ష, ఇక విడుదల లేదన్నారు. ఆ జైల్లోకి వెళ్ళాక ఏసేని తెలుసుకున్నాడు. అలాగే వచ్చి కూర్చుంటే గొడవలు ఎక్కడుంటాయి, రక్తపాతాలు ఎక్కడుంటాయి, ఏమండి భయంకరమైన పరిస్థితులు ఎక్కడ జరుగుతాయి? అందుకని భారతదేశం అంతా ఈ రీతిగా ప్రభుని ఆరాధించే ఒక దేశముగా మార్చబడాలని ఒక నినాదాన్ని ప్రతి గుండెలలో ఒక రగిలే ఆవేదనగా పెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే ప్రభు చేసే గొప్ప కార్యం మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మార్చబడాలంటే ఇప్పుడు దేశం ఎలా ఉందని చెప్పాలి? జబ్బుతో ఉంది. ఏమంటే దేశం ఎలా ఉందో చెప్పండి, గట్టిగా చెప్పండి. జబ్బుతో ఉంది. ఎలా ఉంది చెప్పండి? భారతదేశం ఎలా ఉందని చెప్పాలి ఇప్పుడు? హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, మానభంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, క్రూరులు ఉన్నారు, అన్యాయస్తులు ఉన్నారు. ఈ చెడుగు పోవాలి, ఈ జబ్బు పోవాలి, భారతదేశం ఆరోగ్యవంతమైన దేశంగా మార్చబడాలి అని అంటే ఇప్పటికే ఆరోగ్యవంతులుగా ఉన్న చేతికి దేవుడు ఆ యొక్క పట్టాలు చెప్పాడు, ఆ బాధ్యతను చెప్పాడు. ఏం చేయాలో చూడండి, ఇక్కడ చదవబడిన మాటలు చూడండి. 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ ఒకసారి గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. మొదటి మాట, నా పేరు పెట్టబడిన నా జనులు. అందరూ చెప్పండి ఈ మాట. ఇంకొచ్చి గట్టిగా చెప్పండి. ఎవరు ఈ మాటకు అర్థం? ఈ మాటకు అర్థం ఎవరో చెప్పండి. నా పేరు పెట్టబడిన నా జనులు అనే మాటకు అర్థం ఎవరు? ఏదండి? నేనే. చెప్పు బాబు, ధైర్యంగా చెప్పు. ఇంకా అవ్వలేదా నువ్వు? ఆయన పేరు పెట్టబడిన గుంపులోకి ఇంకా రాలేదేమో. ఒకసారి ఈరోజున ఆలోచన చేయండి. ఎవరు రక్షణ పొందారో, పాపాలు విడిచిపెట్టారో, ప్రభు దగ్గరికి వచ్చారు, వారందరి ప్రభు ఏమన్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. దేశాన్ని స్వస్థపరిచేవారు ఎవరు అని అడిగితే, నా పేరు పెట్టబడిన నా జనులు. దేశ స్వస్థత ఎవరి చేతుల మీద ఆధారపడిందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. అంటే మన చేతిలోనే ఉందండి. ఈ రోజున ఒక హత్యలు చేసేవాడు మార్చబడాలి అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఈ రోజున యాసిడ్ దాడులు చేసేవాడు మనసు మారాలి అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ, ఒక రక్షణ పొందినవాడు, ఒక నిజ క్రైస్తవుడు ఎంత కఠినాత్ముడైనా మార్చగలిగిన వాడు అనే మాట వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తే వాళ్ళు మారుతారు? అది ఇందులో రాయబడిన మాట. మనం ఏం చేస్తే ఆ భయంకరమైన జనాంగంలో మార్పు కలుగుతుంది? మనం ఏం చేస్తే దేశానికి స్వస్థత వస్తుంది? ఒక వ్యక్తి అర్ధరాత్రి పూట కూడా ధైర్యంగా తిరగలిగిన పరిస్థితులు రోడ్డు మీద ఎప్పుడు సంభవిస్తాయి అనే మాట కింద రాయబడిన చూడు. నా పేరు పెట్టబడిన నా జనులు. మొదటి మాట ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకుని. అందరూ చెప్పండి, తమ్మును తాము. దేశానికి స్వస్థత రావాలంటే మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే, మనల్ని మనం గట్టిగా చెప్పాలి. అందరూ
నేను చాలా విడివిడిగా చెప్తాను, కంగారుగా స్పీడ్గా ఏదో చెప్పేసేయాలని అనుకోను, మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నాను. ఓకే, అందుకని నేను చెప్పే మాట మీరు వెనకాల చెప్పన్నప్పుడు చెప్పండి. ఏమండి, నా పేరు పెట్టబడిన నా ప్రజల ద్వారా దేశానికి స్వస్థత రావాలంటే నా జనులు అనబడిన వారు చేయాల్సిన మొదటి పని ఏంటి? తమ్మును తాము తగ్గించుకోవాలి. ఏమండి, గుర్తుపెట్టుకోండి, ఈ రోజున నీ ద్వారా హత్యలు చేసేవాళ్ళు మారుతారని నమ్ముతున్నావు. వేదకి చెప్పండి, ప్రార్థన చేసి నన్ను. ప్రార్థన చేస్తున్నారా? మన కోసం ప్రార్థన చేసుకునే టైమే కుదరట్లేదు ఇంట్లో కదా. మన చాలా చిన్న ప్రార్థనలు. సిలువలో దొంగ ఏమైనా పెద్ద ప్రార్థన చేసాడు ఏంటంటే అని చెప్తారు మనోళ్ళు. అందుకని పొద్దున్నే కాలేజీకి వెళ్ళి, ప్రభు ఆ కాలేజీకి వెళ్తున్నాను క్షేమంగా నీ ద్వారా బాగు చేసేస్తానంటే నీ ప్రార్థన నీ పరిస్థితులు మార్చదా? నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చదా? నీ ప్రార్థన నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నతమైన స్థితికి నిలవబెట్టదా? యవనస్తుడా, బిజీ బిజీ అని చెప్పొద్దు. ఎప్పుడు చూసినా బిజీ అంటారు చాలామంది. బిజీ 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 అని ఎప్పుడో ప్రభు దగ్గరికి వస్తారు. అప్పుడు ప్రభు కూడా నేను బిజీ అన్నాడు అనుకో, ఏం చేస్తావు అప్పుడు? ఏమండి, ఒక తల్లి వాళ్ళ పిల్లల్ని లేపుతున్నాడు, అరే లేరా సండే స్కూల్కి వెళ్ళు అని లేపుతుంటాడు. అన్నాడంట, ఏ అమ్మ నువ్వు వాక్యం చదవలేదా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్పాడు అమ్మతో? అమ్మా నాతో నీకేమి అన్నాడు కదా అన్నాడంట. ఎంత అద్భుతమైన వాక్యం చెప్పాడు వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మగారు నిజమే కదా, ఒరే బాబు చాలా వాక్యం తెలిసింది అనుకుంది, వదిలేసింది, వెళ్ళిపోయింది. ఆడు సండే స్కూల్కి వెళ్ళలేదు చిన్నప్పుడు అంతా. యవన కాలం వచ్చిందట. యవన కాలంలో వాళ్ళ నాన్న చెప్పాడట, ఒరే నువ్వు ఏ ఊరు వెళ్ళిపోయినా కానీ యవనస్తులు కూడానికి వెళ్ళాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుడు లేకపోతే నువ్వు చదువయ్యే ఉద్యోగాలు రావు, నువ్వు పెద్ద ఎదగలేవు, కాబట్టి దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టొద్దురా అని వాళ్ళ నాన్న చిలక చెప్పినట్టు చెప్తుంటే వాళ్ళ నాన్న కూడా ఇంకొక వాక్యం చెప్పాడట. నాన్న యేసుప్రభు వాళ్ళ అమ్మతో ఏం చెప్పాడు? నా సమయం ఇంకను రాలేదు అన్నాడట. 2వ వాక్యం. వాళ్ళ నాన్నకు కూడా దెమ్మ తిరిగిపోయింది. మా వాడికి ఇన్ని వాక్యాలు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాడో అనుకున్నాడు. ఇద్దరు చెప్పినా వినలేదు. యవ్వన కాలం అంతా గడిపేశాడు, చదువు అయిపోయింది. ఇక ఉద్యోగాల కొరకు ప్రారంభించాడు వేట. చూడండి, ఫైల్ పట్టుకున్నాడు, ఒక 30-40 ఆఫీసులు తిరిగేశాడు. ప్రతి చోట పైకి ఎక్కుతున్నాడు, కిందకు దిగుతున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, కింద దిగుతున్నాడు. వచ్చిన ప్రతిసారి బుర్రగొక్కుంటూనే వస్తున్నాడు బయటికి. ఎందుకని? ఉద్యోగం రావట్లేదు. ఒక్కసారి చాలాసార్లు తిరిగిన తర్వాత ఒక మాట గుర్తొచ్చిందట. వాళ్ళ నాన్న చెప్పిన మాట ఏంటది? ఒరే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు లేకపోతే నీకు ఉద్యోగం రాదరా అనే మాట. నిజమే కదా, మా నాన్న చెప్పాడు, నేను ఏదో ఏలాకోలంగా అనుకున్నాను, నిజంగా దేవుడు లేకపోతే ఉద్యోగం రావట్లేదు. సరే, మన దేవుడు చాలా ప్రేమమయుడు కదండి. దేవుడు చాలా ప్రేమమయుడు, చాలా క్షమించేవాడు. ఒక్కసారి క్షమించిన ఆయన అంటే వెంటనే క్షమించేస్తాడు. ఆడు యవ్వన కాలం అంతా వదిలేసాడు ఉద్యోగం కోసం. అప్పుడు మోకరించాడట, ప్రభువా మా చిన్నప్పుడు మా అమ్మ చెప్తేం లేదు నాయన, పెద్దదిగా మా నాన్న చెప్తేం లేదు నాయన, ఎవరు చెప్పినా పట్టించుకోలేదు, ఉద్యోగం రావట్లేదు, ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను, నా తప్పులు క్షమించు, నా పాపాలు క్షమించు, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించి నాకు ఉద్యోగం దయచేయనైనా అని ప్రార్థన చేస్తాడట. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం పడుతుందట, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకను. మనకు ఒక్కరికే నేను చెప్పడం వస్తా, ఆయనకి రాదా? వినలేదు కనుక నీవు పిలిచినప్పుడు కూడా నేను వినను, నీవు చేతులు చాపినప్పుడు నేను దాన్ని పట్టించుకోను. నిజమే, రావాల్సిన సమయంలో ప్రభు దగ్గరికి రాకపోతే, మోకరించాల్సిన సమయంలో మోకరించకపోతే, ప్రార్థించిన సమయంలో ప్రార్థించకపోతే, దేవుని దగ్గరికి రావాల్సి నీ జీవితాన్ని గడపాల్సిన సమయంలో నువ్వు గడపకపోతే, నీకు అవసరమై ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు కూడా నీ వైపు చూడడు. కనుక ఇక్కడికి వచ్చిన యవనస్తులకి, పెద్దోళ్ళకి అందరికీ మనం చేస్తున్నాను, ఎంతసేపు ప్రభుతో మాట. ఈ రోజు నుండి ప్రారంభించండి. దేశం కొరకు దేవుని దగ్గర వెతుకులాట ప్రారంభించండి. భారతదేశంలో ఉన్న క్రూరులు మారిపోవాలి, నరహంతకులు మారిపోవాలి, హత్యలు చేసేవాళ్ళు మారిపోవాలి, అశాంతిని కలిగించే వాళ్ళు మారిపోవాలి. ఇంకా ఎక్కడ భయంకరమైన ఉద్దేశాలు కలిగిన వారు ఉన్నారో వారందరూ మారిపోవడానికి ఒక బలమైన కారకురాలు నీవే. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని వెదకి ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. కింద మాట 3వ మాటకు వద్దాం చూడండి. నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి. 3వ మాట ఏమండి? మొదటిది ఏంటి? తన్ను తాను తగ్గించుకోవాలి. తలపైకి ఎత్తండి. మొదటి మాట తన్ను తాను తగ్గించుకోవాలి. 2వ